కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంతో సహా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్ 4 మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పురస్కరించుకొని కాకినాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించడం జరిగిందని కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు తెలియజేశారు. సోమవారం కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రాఫిక్ డైవర్షన్ వివరాలను ఆయన వెల్లడించారు. నాగమల్లితోట జంక్షనే లాస్ట్ పాయింట్ కామన్ మ్యాన్ రేపు రావటానికి. నాగమల్లితోట జంక్షన్ నుంచి బానుగుడి వైపు కానీ, నాగమల్లితోట జంక్షన్ నుంచి అటు ఆర్టీఏ ఆఫీస్ వైపు వెళ్ళటం కానీ, అట్లాగే ఆ స్టేడియం దగ్గర నుంచి రామ్కోసా గెస్ట్ హౌస్ రావటం కానీ, రామ్కోసా గెస్ట్ హౌస్ వైపు నుంచి మళ్ళీ తిరిగి మన ఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి ఆ రోడ్లోకి రావటానికి కానీ పూర్తిగా నిషేధించడం అయింది. ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అయింది. ఈ మధ్యలో ఉన్న ప్రజలందరూ ఎవరన్నా మధ్యలో ఉన్నవాళ్ళు, కొంతమంది ఎవరన్నా అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళందరూ రామ్కోసా గెస్ట్ హౌస్ వైపు ఉన్న మార్గాన్ని వారికి మాత్రం వెసులుబాటు ఇస్తున్నాం. సో ఈ సరిహద్దు లోపల ఉన్న జేఎన్టీయూకి సంబంధించని ఇతర ప్రైవేటు భవనాలలో ఉన్న నివసించే వారందరికీ కూడా మనం తగు సూచనలు నోటీసు ద్వారా, చట్టబద్ధమైన నోటీసుల ద్వారా సూచనలు చేయటం అయింది. అందులో సూచనలు ఏంటంటే అదర్ దాన్ ఇన్మేట్స్, ఆ ఇళ్లలో ఉండే నివాసం ఉండేవాళ్ళు మినహా ఎవరికి కూడా ఆశ్రయం ఇవ్వకూడదు ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరకు. ఎందుకంటే అది కౌంటింగ్ సెంటర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అటువంటివన్నీ కూడా ఇచ్చిన నిబంధనలు దాటద్దు అని వాళ్ళందరికీ సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏజెంట్స్ ఎవరైతే అటు పిఠాపురం వైపు నుంచి కానీ, ఇటు కాకినాడ సిటీలోంచి కానీ జేఎన్టీయూ గేట్ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి జేఎన్టీయూ మెయిన్ గేట్ ఎదురుగుండా ఐటీఐ క్యాంపస్ ఉంది, గవర్నమెంట్ ఐటీఐ మీకు అందరికీ తెలుసు. ఐటీఐ క్యాంపస్లోనూ దాని పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో దీనికి సంబంధించిన ఏజెంట్స్కి సంబంధించిన పార్కింగ్ అక్కడ ఇవ్వటం జరిగింది. మెయిన్ గేట్ దగ్గర వాళ్ళు దిగిపోయి వాళ్ళ పాస్తో చెక్ చేయించుకొని వాళ్ళు లోపలికి వెళ్తారు. ఈ కార్లు మాత్రం డ్రైవర్లు తీసుకెళ్ళి లోపల పెట్టుకుని వస్తారు. ఎవరైనా ఓనర్ కమ్ డ్రైవర్గా ఒక ఏజెంట్ వస్తే ఆయనే ఐటీఐలో పార్కింగ్ చేసుకుని నడిచి మనకు మెయిన్ కాంపౌండ్ దగ్గరికి వస్తారు. మెయిన్ కాంపౌండ్ దగ్గరికి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఉన్న గేట్లో ఎంట్రీ దగ్గర ఎంట్రీ పాస్ చూపించుకుని వారందరూ లోపలికి వెళ్తారు.